నమస్కారం అండి. నేను డాక్టర్ వరమరాజు, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాను నేను ఇక్కడ. ఈవేళ మనం తలనొప్పి అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. తలనొప్పి అనే కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఇన్ఫెక్షన్స్, ఫీవరు, నెక్స్ట్ అసాధారణ పరిస్థితులు, స్ట్రెస్, వీటందరి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అజీర్ణ స్థితి కూడా తలనొప్పి కాలేదు, నిద్రలేమి తలనొప్పి రావడానికి కారణం అవ్వచ్చు. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ అంటే పైనుంచి చూస్తే మనం బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, కళ్ళు, పళ్ళు, టాన్సిల్స్, నెక్స్ట్ థైరాయిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. థైరాయిడైటిస్లో కూడా అలాగే ఫారెంజైటిస్, దానికి కూడా ఇన్ఫెక్షన్ కారణం. ఇవన్నీ ఇన్ఫెక్షన్ ఆర్జన్స్ అంటారు. ఇది ఇప్పుడు బి వైరల్, ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్. అలాగే చెవిలో చీము కారటం, జ్వరం రావటం, ఆ జ్వరంలో డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయి, వైరల్ ఫీవర్స్, లేదా బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఉంటాయి, టీబీ, ట్యూబర్క్యులోసిస్ అలాంటివి కూడా ఉండొచ్చు అనమాట. వీటి వల్ల కూడా తలనొప్పి వస్తుంది మనకి. ఈ తలనొప్పి తగ్గించుకోవడానికి మందులు ఏముంటాయి? కళ్ళుకు పరీక్ష చేయించుకోవడం, మొట్టమొదటి దృష్టి సరిగ్గా ఉందో లేదో చూసుకోవటం, ఎక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా ఉందో లేదో చూసుకోవటం. అందుకే తలనొప్పి తగ్గకపోతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడుకోవడం అనమాట.